అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ చుట్టూ ఉన్న మాయను ఈ రోజే తొలగిస్తాను నాయన. అగాధంలో పడుతున్నావు, జాగ్రత్త బిడ్డ. నిన్ను హెచ్చరిస్తున్నాను, వినకపోతే నీ ఇష్టం నాయన. అశ్రద్ధ చేయకుండా విను బిడ్డ. బిడ్డ, ఎవరైతే నీ ప్రక్కనే ఉంటున్నారో, నీ వెన్నంటే ఉంటున్నారో, వారు నిన్ను మాయతో పడవేయాలని చూస్తున్నారు నాయన. నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిని ఎక్కువగా పొగుడుతున్నారు, నిన్ను బాగా మభ్యపెడుతున్నారు నాయన. నీ కోసం ఏదైనా చేస్తాము అన్నట్లుగా వారి ప్రవర్తన అనేది ఉంటుంది. కేవలం నీవే వారికి అన్నీ అన్నట్లుగా వారి ప్రవర్తన అనేది పూర్తిగా ఉంటుంది నాయన. ఇదే మాయ అంటే బిడ్డ. బిడ్డ, ఎప్పటికైనా తెలుసుకో. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఎవరైతే నువ్వు తప్పు చేస్తున్నావని నీ ముఖానే చెబుతారో, అలా చెబుతూ నీతో ఎవరైతే గొడవ పడుతూ ఉంటారో వారే నిజమైన నీ వాళ్ళు నాయన. కాకుంటే నువ్వు అనుకుంటున్నావు, ఎప్పుడూ నాతో గొడవ పడుతున్నారు, నా మీద నిజంగా ప్రేమ ఉన్నా కానీ, ఇష్టం ఉన్నా కానీ నాతో ఎందుకు గొడవ పడుతున్నారు, నాకెందుకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని అనుకుంటున్నావు. కానీ అలా అనుకోకు నాయన. ఎందుకంటే అలా అనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. గుర్తించుకో బిడ్డ. ఎందుకంటే ఎప్పుడూ కూడా నీ యొక్క శ్రేయస్సును, నీ యొక్క మంచిని కోరుకునేవారు నిన్ను ఒక మాట అంటారు, నీవు అంటే ఒక మాట పడతారు. అలా కాకుండా నువ్వు ఎలా పోతే మాకెందుకు అని అనుకునేవాళ్ళు నిన్ను ఏ మాట కూడా అనరు నాయన. నిన్ను ప్రతిసారి కూడా మాయ మాటలతో లొంగదీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఏ మాయనైనా కానీ ఆ మాయకు తగ్గ సమాధానం చెప్పి వాళ్ళ యొక్క బుద్ధిని వాళ్ళకే వ్యతిరేకంగా అయ్యేలా చూసి నువ్వు అటువంటి గండంలో పడకుండా బయటపడాలని ముందుగానే నేను నిన్ను హెచ్చరించడం జరుగుతుంది బిడ్డ. బిడ్డ, ఈ విషయంలో స్నేహితుడైనా కానీ మరి ఎవరైనా కానీ నువ్వు ఎంత గుడ్డిగా నమ్మావు అంటే అంత మోసపోతావని గుర్తించుకోవాలి. వింటున్నట్లుగానే విని తరువాత పెడచెవిన పెట్టావు అంటే కనుక తప్పకుండా దాని యొక్క కర్మానుసారం అనుభవించక తప్పదు. కనుకనే ముందుగా మేలుకుంటావని చెప్పి హెచ్చరిస్తున్నాను నాయన. జాగ్రత్త బిడ్డ. అదేవిధంగా బిడ్డ, నువ్వు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నావో ఆ పనిలో నీకు కొంత తడబాటు ఉంది, కొంత భయము ఉంది. అదేవిధంగా వేరే వారి యొక్క సహాయం కూడా నీకు దొరికితే బాగుంటుంది అని ఉంది నాయన. ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. బిడ్డ, నేను ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా విను. ఏ పని అయినా కానీ నువ్వు భయపడినా లేకపోతే నువ్వు భయం లేకుండా చేసినా అది తప్పకుండా దాని యొక్క సమయానికే అది జరిగి తీరుతుంది. కనుక భయాన్ని వదిలేసి ఆ పని కోసం నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకు చేయి బిడ్డ. దానిలో నీకు వేరే వారి యొక్క సహాయం నీకు కావాలంటే అనుభవజ్ఞులైన సహాయం తీసుకోవడం మంచిది. అలా కాకుండా నీతోటి వారి సహాయం తీసుకోవడం నీకు అంత మంచిది కాదు అని గుర్తించుకో నాయన. ఎందుకంటే అనుభవం కలిగిన వాళ్ళు అందులో అనుభవం కలిగి ఉంటారు కాబట్టి
ఆ పని ఏది మంచో ఏది చెడో వారు తప్పకుండా తెలుసుకుంటారు. కాబట్టి వారి యొక్క సహాయం తీసుకోవడం మాత్రం మరవవద్దు. ఇక తర్వాత నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బిడ్డ, ఎప్పుడూ కూడా ఒంటరిగా గడుపుతూ ఉన్నప్పుడు నీ మనసులో ప్రతి నిమిషం, నీ మనసులో ఏదైతే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయో అటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా వదిలివేయవలసిన అవసరం ఎంతైనా నీకు ఉంది నాయనా. ఎందుకంటే ఆలోచనలు అన్నీ నువ్వు పక్కన పెట్టు. అవి నీకు అవసరమైనవి అయినా కానీ, నీకు అనవసరమైనవి అయినా కానీ, ఎందుకంటే వాటి వల్ల నీ జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో. ఎక్కడ చేసే పని అక్కడ శ్రద్ధగా చెయ్యి. ఏది అవసరమో అంతవరకే చెయ్యి నాయనా. అనవసరమైన విషయాలలో ఎక్కడ కూడా తలదూర్చవద్దు. బిడ్డ, ప్రతి గురువారం కూడా నా సన్నిధికి వచ్చి ఒక 5 నిమిషాలు నువ్వు ధ్యానంలో కూర్చోవలసిన అవసరం చాలా ఉంది నాయన. దీనివల్ల నీ మెదడులో ఉండే ఆ ప్రతికూల శక్తి ఏదైతే ఉందో ఆ ప్రతికూల శక్తిని పూర్తిగా నేను వెడలగొడతాను నాయన. అదేవిధంగా ప్రతి గురువారం నీకు కుదరకపోవచ్చు. నీకు కుదిరిన గురువారం రోజు తప్పకుండా నా సన్నిధిలో 5 నిమిషాలు ధ్యానం చేయడం మంచిది. దానితో పాటు ఆవు నెయ్యితో నా సన్నిధిలో దీపారాధన చెయ్యి బిడ్డ. ఇలా చేయడం వల్ల నీ జీవితంలో ఏదైనా కానీ ప్రతికూల శక్తి ఉంటే అది పూర్తిగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారం లేదంటే ప్రతి ఆదివారం తప్పకుండా నువ్వు దిష్టి తీసుకో. ఎందుకంటే నీపై నీ వాళ్ళే పడి ఏడుస్తున్నారు. ఆ యొక్క దృష్టి దోషం వల్ల నేను అనుకునే కొన్ని పనులు జరగడం లేదు నాయన. నీ దగ్గరకు ఎంత ధనం వచ్చినా కూడా నిలవడం లేదు. అదేవిధంగా నీకు మనశ్శాంతి అనేది దొరకడం లేదు బిడ్డ. ఆ దృష్టి దోషం నీపై లేకుండా చేసుకున్నావంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఏ పని అనుకున్నా కానీ అది సక్రమంగా జరిగి తీరుతుంది. నీకు ప్రశాంతత కలిగి తీరుతుంది నాయన. చక్కగా నిద్రపడుతుంది. అదేవిధంగా నీలో ఉన్న ఆ వ్యతిరేక భావం అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. కొంచెం అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావు నాయన. దానికి కూడా కారణం ఆ దృష్టి దోషమే. కనుకనే వీలైనంత త్వరలో ఆ దృష్టి దోషాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని చేయి. అప్పుడే నువ్వు ప్రతి పనిలో విజయాన్ని పొందుతావు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటావు నాయన. నీ మంచిని కోరి నీ చుట్టూ ఉండే ఈ మాయను తొలగించడం కోసమే ఈరోజు నిన్ను హెచ్చరించడం జరిగింది. కనుక చెప్పిన ప్రతి మాటను కూడా జాగ్రత్తగా గుర్తించి గమనించి ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఆచితూచి అడుగు వేసి ప్రతి పనిలో కూడా పూర్తి ఏకాగ్రతతో శ్రద్ధ సబూరితో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులు అన్నీ కూడా జరుగుతాయి. నీ కోరికలు అన్నీ కూడా తీరుతాయి. సక్రమంగా నీ జీవితం సరైన దారిలో నడుస్తుంది నాయన. గుర్తించుకో బిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.